హాయ్, దిస్ ఇస్ అపర్ణ ఫ్రమ్ ఎఫ్టీపీ న్యూస్. మామిడిపల్లి పంచాయతీలో డ్రైనేజీ వ్యవస్థ విఫలం. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలం మామిడిపల్లి గ్రామంలో రామాలయం వీధి మొయ్యి మన్మథరావు నివాసం వద్ద మురికి కాలువలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కాలువలో చెత్త వ్యర్థాలు పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. దీని వలన దోమల బెడతో ఇక్కట్లు పడుతున్నారని, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. త్రాగునీటి కొళాయిలో కలుషితమైన నీరు వస్తుందని ఎన్నిసార్లు సచివాలయం పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయంపై మండల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. చూస్తూనే ఉండండి ఎఫ్టీపీ న్యూస్. మరిన్ని వివరాలతో మేము ముందుంటాం. వచ్చిన కాడకు కూడా చెత్త తెచ్చి పడేస్తాను. మీ పేరేంటి? నా పేరు మన్మథరావు, మొయ్యి మన్మథరావు. ఈ హౌస్ మీదేనా? హౌస్ మాది. ఓకే. ఎంత చెప్పినా మరి చెత్తపల్లి తిరిగిన కాడికి ఆ శివరిని శివరికి సంఖ్యలతో తెచ్చి సంచులతో తెచ్చి పడేస్తాను. ఎంత చెప్పినా అనుకుంటాను. మరి వాటి గురించి అధికారులకు తెలియజేశారా? మా ఇంటి పక్కన తెలియజేయని అప్పుడప్పుడు క్లీన్ చేస్తాను, కానీ తెచ్చి క్లీన్ చేసిన కాడికి తెచ్చి పడేస్తాను. చెత్తబొల్లు వస్తాను, చెత్తబొల్ల కాడికి వేయండి అని కాడ కానీ పడేస్తారు తెచ్చి. అట్లా ఇంటి పక్కన వేయకూడదు కదా? వేయకూడదు. వీటి వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. దోమలు, జ్వరాలు రావడం, అటు కొట్టడం, రాత్రి నిద్ర కూడా పట్టడం లేదు. దోమలు ఇలా తినేస్తారు. ఫ్యాన్ లేకుండా కూడా ఇలా ఉండకుంటాం. సచివాలయానికి తెలియచేయాలి కదా పంచాయతీ సెక్రటరీ గారు? తెలియపరిచేది నాకు సరే పట్టించుకోకుంటాను. ఎందుకు పట్టించుకోరు? అలాగే కీర్ చేస్తాం, వస్తాం, అలాగే ఏదో ఒకటి చెప్పేస్తాను, పంపేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది కాలువ వాళ్ళు. మరి మీకు వాటర్ ఎట్లా వస్తుంది? వాటర్ ఎక్కడ వస్తుంది? మంచిగా వస్తున్నాయా? మంచిగా ఏం లేవు, అప్పుడు బురదలే. మరి వాటి గురించి కూడా మీరు తెలియచేయలేదా? సచివాలయానికి ఎప్పటికప్పుడు వెళ్తూనే ఉన్నాం, ఏ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కొలాయి వచ్చి నుంచి ఏ రోజు కూడా మంచి వాటర్ రాలేదు. అచ్చా ఇప్పుడు బురదలు స్మెల్ రావడము. ఏమైనా అంటే మాకు తెలియదు, ఎలాగంటే అర్థం వస్తాయి అనుకుంటాను. కాలువ వాటర్ అయితే మటుకు ఏం పోవాలి, వాటర్ అని డ్రైనేజ్ చాలా ఇబ్బంది పని మాకైతే మాట. అవును, ఈ దోమల వల్ల జ్వరాలు రావడం చాలా ఇబ్బంది పని. నైట్ నిద్ర పట్టకపోవడం చాలా ఓవర్గా ఉన్నాయి దోమ. వాటి వల్ల ఎవరికి చెప్పినా పట్టించుకోవడం. మీరు అది ఫోటో వీడియో తీసి సచివాలయాన్ని పట్టుకెళ్ళి చూపించాల్సింది కదా. దోమలు అట్లా వస్తుంటే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి. వీడియో తీయలేదు కానీ చూపించాం మామూలు. పట్టించుకోవడం. పట్టించుకోవడం.